మెగాస్టార్ జన్మదినం ఇంకొక 9 రోజుల్లో ఉంది. ఇవాళ చెప్పే దర్శకుడు కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారికి చిరంజీవి గారికి చాలా మంచి అవినాభావ సంబంధం. కారణం ఏంటంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక 6 సినిమాలు వచ్చినాయి. ఒక హీరో విలన్ లాగా ఉండే పాత్రను నటించారు. ఆ సినిమా పేరే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అప్పుడప్పుడే విలన్ గాను హీరో గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర చేస్తున్న మెగాస్టార్కి సడన్ గా ఇట్లాంటి ఒక అద్భుతమైన అవకాశం కోడి రామకృష్ణ రూపంలో వచ్చింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఆ సినిమా చిరంజీవి కెరియర్ లో మొట్టమొదటి 500 రోజులు ఆడిన సినిమా. చాలా క్రేజ్ సంపాదించుకుంది. వీళ్ళు ఇంకొక డైరెక్టర్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాడుకోవాలి. ఆయనే దర్శకుడు బి గోపాల్ గారు చిరంజీవి కాంబినేషన్ లో 3 సినిమాలు వచ్చాయి. ఆ 3 సినిమాలు ఒకటి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా కింద చెప్పుకోవచ్చు. 90s లో వచ్చిన సినిమా స్టేట్ రౌడీలో ఆయన చాలా బాగా నటించిన సంగతి అందరికి తెలిసిందే. తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా 2000 తర్వాత వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా అయితే ఇంద్ర. ఇలా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చి ఈ సినిమా సంచలనం సాధించింది.